నమస్కారం. కౌన్ బనేగా బడాబీకి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటి వరకు మీరు కని విని ఎరుగని గేమ్ షో ఇది. మన మొదటి కంటెస్టెంట్. ఆపు, అన్నీ నువ్వే చెప్తావా? వాళ్ళు చూస్తారులే. ఏరా బాబు, నా బండి ఎంతవరకు వచ్చింది? డిస్కులతో పాటు వైర్లు కూడా అరిగిపోయి జగదాంబ థియేటర్ దగ్గర బ్రేక్ వేస్తుంటే లీలామహల్ దగ్గర ఆగుతుంది బండి. పోనీలేరా, ఏదో చదివేసి ఫెయిల్ అయిన వాళ్ళకి ఎందుకలా ఏడుస్తున్నా? నోర్మై, నా మానాన్ని నేను అన్ని పేపర్లు కొంచెం కొంచెం టచ్ చేస్తుంటే అవి పడతాయి ఈ పడతాయి అని చెప్పి నా టైం అంతా వేస్ట్ చేశారు. క్వశ్చన్ పేపర్లో ఈడు చెప్పినవి తప్ప మిగతావన్నీ పడ్డాయి. మొన్న కూడా 2 రోజులు అయిపోద్ది అన్నావు కదయ్యా. సార్, మీరు షోరూమ్ రేటుకి సగంలో చేయమన్నారా లేదా? మరి రేటు సగం అయినప్పుడు రోజులు డబుల్ అవుతాయి. దానికి మీరంత ఫీల్ అవ్వకూడదు. అయినా నా డబ్బులతో మీరు బెట్టింగ్ వేయడం ఏంట్రా? నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇన్ని రోజులు మా ప్రాఫిట్స్లో హ్యాండ్ వేసావుగా, ఇప్పుడు మా లాసుల్లో కూడా ఒక లగ్గే. ఆర్సీబీ ఫిక్స్. మరి నువ్వు ఇందాలు కూడా వెళ్ళని అన్నావు. అదంటే టాస్ రామా, ఇవి ఎప్పటి నుంచో ఉన్న స్టాట్స్. మామా, నా మాట విను, ఈసారి మనం కొట్టబోతుంది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది గేమ్. ప్రైజ్ మనీ విన్ అవ్వాలంటే మీరు 2 టాస్కులు పూర్తి చేయవలసి ఉంటుంది. అదేంటి బాస్, ఇదేం టాస్క్? అలా ఇంట్లో దూరు సామాన్లు తెచ్చేస్తే దాని టాస్క్ అనరు, దొంగతనం అంటారు. ఎవడీడు ఫిజిక్ టైట్గా ఉంది, మనకి గట్టి కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాడే. ఇంతకీ నువ్వేం చేస్తున్నావురా తమ్ముడు? ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ సెక్యూరిటీగా పనిచేస్తున్నానక్క. దొంగల్ని పట్టుకుంటూ ఉంటాను. హ్యాండ్స్ అప్. నన్నెవ్వరూ అంతం చేయలేరు. ఇదిగో ఆయిల్కి 300. 300 ఇటు సార్, 350 ఇది. మీరు ఒక్కసారి బైక్ స్టార్ట్ చేసి అలా రేసింగ్ పెంచండి, ఇంకెక్కడ ఆగమన్నా ఆగదు.